నమస్తే. నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్‌ని. రోజు ఇలా మనం ఒక్కొక్క టాపిక్ చెప్పుకుంటా ఉన్నాం కదా! ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎంత ఉప్పు తినాలి రోజులో అని. దీంట్లో నాకు ఒకటి పేషెంట్స్ పైన కంప్లెయింట్ ఒకటి ఉంది. అది కూడా చెప్తాను ముందు. కంప్లెయింట్ ఏంటంటే, మనం మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ నేను ఎంతమందిని బీపీ ఉన్న వాళ్ళని కానివ్వండి, బరువు ఉన్న వాళ్ళని కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళని కానివ్వండి, ఎవరికి నేను ఉప్పు తక్కువ తినాలి అని చెప్పినా కూడా వాళ్ళు చెప్పే యూనిఫామ్ రెస్పాన్స్ ఏంటి తెలుసా? మా ఇంట్లో తక్కువే వాడతాం సార్ ఉప్పు అని. అంటే 100%, 99% కూడా కాదు, 100% మా ఇంట్లో తక్కువే వాడతాం ఉప్పు అని. ఎట్ ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే భారతదేశంలో ఉప్పు చాలా ఎక్కువ వాడుతున్నారనేది తెలిసింది. అంటే చాలా ఎక్కువ ఉప్పు వాడతాం. అండ్ ఉప్పు వల్ల ప్రాబ్లం ఏంటి? ఒక్క గ్రాము ఉప్పు రోజుకి ఎక్కువ వేసుకుంటే 1 to 2 మిల్లీమీటర్స్ బీపీ పెరిగిపోద్ది. అట్లాగే మనం సాల్ట్ తగ్గించే కొద్దీ, అంటే 5 గ్రాముల కన్నా మనం పర్ డే తగ్గించుకున్నట్లయితే బీపీ బాగా తగ్గుతుంది. ఎంత బీపీ తగ్గుతుంది? ఒక చిన్న ట్యాబ్లెట్ ఎంత పనిచేస్తుందో అంత బాగా పనిచేస్తుంది అని WHO చెప్తా ఉంది. అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుంటే ఒక 30% మంది బీపీ ఉన్నవాళ్ళు కేవలం సాల్ట్ ఇంటేక్ వల్ల వస్తుందని చెప్తున్నారు. అందులో సాల్ట్కి కొంతమంది సాల్ట్ సెన్సిటివిటీ ఇండివిజువల్స్ ఉంటారు, కొంతమందికి ఏమో సెన్సిటివిటీ ఉండదు. ఆ సాల్ట్ సెన్సిటివ్ ఇండియన్స్ బాగా సాల్ట్కి సెన్సిటివ్, వాళ్ళకి బీపీ చేంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది కాకుండా మనం సాల్ట్ ఎక్కువ తీసుకున్నప్పుడు రక్తనాళాలు స్టిఫ్గా అయిపోతాయి. అట్లా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బీపీ పెరిగి దానివలన గుండె మజిల్ మాస్ పెరుగుతుంది. అందువలన హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చినా కూడా మనం బాగా తగ్గించుకోమని చెప్తాం. అంటే ఒక 3 grams పర్ డే మనం కనుక చేయగలిగినట్లయితే ఆల్మోస్ట్ ఒక 20 లక్షల మంది మరణాలని మనం ప్రివెంట్ చేయగలమని WHO ఒకసారి అంచనా వేసింది. అంటే ఉప్పు అనేది అంత మేజర్ ప్రాబ్లం అనమాట. కిడ్నీస్ ప్రాబ్లం అవుతాయి, గుండె ప్రాబ్లం అవుతుంది, అన్ని రకాలుగా స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఇది సాల్ట్ తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇండియన్స్లో మామూలుగా అసలు WHO వాళ్ళు ఎంత చెప్తారో తెలుసా? 5 గ్రాములు తినమని చెప్తారు రోజు. మన ఇండియన్స్ ఎంత తింటాం తెలుసా యావరేజ్న? ఒక టెస్ట్ ప్రకారం, NIN వాళ్ళు చేసిన టెస్ట్ ప్రకారం చూస్తే 9 నుంచి 11 గ్రాములు తింటాం పర్ డే. మళ్ళీ నా పేషెంట్లు అందరూ కూడా ఉప్పు తగ్గించండి అంటే, మా ఇంట్లో మాత్రం ఉప్పు చాలా తక్కువ డాక్టర్ గారు అంటారు. అంటే 100%, నేను 99% కూడా అట్లా. ఒకసారి చెప్పగానే సార్ ఉప్పు తగ్గించండి అంటే మేము ఆల్రెడీ తక్కువే తింటున్నాం. అంటే ఎందుకని ఈ ప్రాబ్లం వస్తుంది అని అంటే 75% వరకు సాల్ట్ మనం తినేది మనకు కనపడదు. ఎందుకనంటే అది ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి, రెస్టారెంట్ ఫుడ్స్ నుంచి రాదు. అది మనం కలిపి వేసుకునేది కాదు, అది ఆటోమేటిక్గా ఉంటుంది. మనం తినే దాంట్లోనే ఆటోమేటిక్గా సాల్ట్ ఉంటుంది. కాబట్టి మనం అస్సలు సాల్ట్ ఎక్స్ట్రా వేసుకోవట్లేదు, అంటే మజ్జిగలో కానీ పెరుగులో కానీ మేము సాల్ట్ వేసుకోవట్లేదు, అందువలన మనం సాల్ట్ తక్కువ తింటున్నాం అని అనుకుంటారు మెజారిటీ. కానీ అది ఇప్పుడో పోయింది. మనం సాల్ట్ పెరుగులో వేసుకోం, మజ్జిగలో వేసుకోం, అది అందరికీ తెలుసు. అయినా కూడా మనం తినే సాల్ట్ చాలా ఎక్కువ ఉంది. అయినా కూడా 9 నుంచి 11 గ్రాముల సాల్ట్ మనం తింటున్నాం. ఎంత తినాలి? 5 గ్రాములు మాత్రమే తినాలి. అది కూడా ఏంటంటే మనకి సాల్ట్ ఎక్కువ ఉంటే కానీ మనకి బాగున్నట్టు అనిపించదు, రుచి ఉన్నట్టు అనిపించదు. మేము చిన్నప్పుడు గుంటూరులో మాకు ఒక ఇది ఉండేదన్నమాట. వీడికన్నా ఎవడు ఎక్కువ కారం తింటే వాడు గొప్పవాడు అనమాట. అందరూ మసాలా బండి దగ్గరికి వెళ్ళి కూర్చొని సాయంత్రం ఫ్రెండ్స్ అందరూ ఇది మిర్చి మసాలా అంటే అది ఒక పేరు పెట్టేవాళ్ళు అనమాట. ఇది MM అని. ఈ MM కాదురా, ఇది సూపర్ మిర్చి మసాలా, SMM అని ఇంకోటి ఉండేది. ఒరే అసలు MM అంటే మిర్చి మసాలా కాదురా, అది మగ్గోళ్ళ మసాలా అని ఇంకొకటి వచ్చేవాడు. వాడు ఇంకా ఎక్కువ కారం వేసుకొని తినేవాడు అనమాట. తర్వాత వామిటింగ్ చేసి ఉండొచ్చు. అంటే అదొక ప్రెస్టీజ్ కింద అనమాట గుంటూరులో అయితే. మన మిగతా చోట్ల కూడా అట్లే ఉంటుంది. ఇండియాలో ఎట్లా అంటే ఎంత పచ్చడి బాగా తినగలిగితే, ఎంత పచ్చడి అంటే మనం కారం ఎక్కువ ఉండే చోట ఉప్పు కూడా ఎక్కువ ఉంటుంది. కారం ఒకటే కాదు, ఉప్పు కూడా ఎక్కువ వేస్తారు ఆ కారం పోవడానికి. అందుకని ఈ సాల్ట్ కంటెంట్ అనేది ఒక ట్రెడిషనల్గా మనం ఎక్కువ వాడతాము అని. ఆ వాళ్ళ కూరలు అసలు మనం తినలేము, అన్నీ చప్పగా ఉంటాయి అని అంటారు. అంటే ఇంకొకళ్ళని క్రిటిసైజ్ చేసేటప్పుడు వాళ్ళకి సాల్ట్ తక్కువ ఉందని క్రిటిసైజ్ చేస్తారు. అంటే కల్చరల్గా మనకి బాగా ఎన్గ్రైన్ అయిపోయింది అనమాట మనకి సాల్ట్ ఎక్కువ ఉండడం. అది మాత్రమే కాకుండా మన కూరల్లో మనం సాల్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఎలా మనం ఎంత ఎక్కువ అవుతుంది అనేది చెప్తాను, ఎలా మెజర్ చేసుకోవాలనేది. అట్లాగే మనం పచ్చళ్ళు తింటాం, పచ్చళ్ళలో విపరీతంగా ఉంటుంది. పాపడ్ తింటాం, పాపడ్ లేకుండా మనం చాలామంది తినరు, పాపడ్లో ఎక్కువ ఉంటుంది. అట్లాగే చిప్స్ తినడం ఎక్కువైపోయింది, చిప్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇక ఏదైనా సరే మన ఇంట్లో ఏదైనా నిలవ ఉండే వస్తువులు మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, బూందీ చేసుకున్నాం, దాంట్లో చాలా ఉప్పు ఉంటుంది. చివరికి పల్లీలు వేపుకొని తిన్నా కూడా దాంట్లో ఉప్పు వేసుకోకుండా తినం మనం.
ఇక మామిడికాయ తింటే కూడా మామిడికాయలో ఉప్పు కారం కలుపుకొని దాన్ని తినడం అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ కాదన్ను. కానీ ఉప్పు ఎక్కువ తింటున్నాం, బీపీ ఎక్కువ అవుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనం ఎలా లెక్కేయాలి అని అంటే, ఒక టీ స్పూన్ టేబుల్ సాల్ట్ తీసుకుంటే దాంట్లో 5 గ్రాముల సాల్ట్ ఉంటుంది, అందులో 2300 mg సోడియం ఉంటుంది. అందుకని మనం ఈ లెవెల్ టీ స్పూన్ కనుక మనం వాడుకుంటే మనకు తెలుస్తుంది మనం అదేంటి ఎంతమంది తింటున్నారు అనేది లెక్కేసుకుంటే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 టీ స్పూన్లు వేసారనుకోండి లంచ్కి 2 టీ స్పూన్లు వేస్తే దాంట్లో మనకి 10 గ్రాములు వచ్చిందనమాట. అంటే ఒక్కొక్కరికి 2 గ్రామ్ సాల్ట్ వచ్చింది ఐదుగురు తింటే. ఇప్పుడు నలుగురున్న ఇంట్లో మనం 5 గ్రాముల కన్నా తక్కువ తినాలి అని అంటే ఏం చేయాలి? 5 గ్రాముల కన్నా తక్కువ తినాలంటే 5 × 4 ఒక్కొక్కరికి అంటే 20 గ్రాముల కన్నా సాల్ట్ మించకూడదు. అంటే 4 టీ స్పూన్ల కన్నా ఎక్కువ ఉప్పు వాడకూడదు. ఏది ఇది? రోజంతటికి కలుపుకొని మనం దోశలో వేసేది ఎంత ఉంటుంది, మనం తర్వాత లంచ్లో వేసేది ఎంత ఉంటుంది, రసంలో ఎంత ఉప్పు వేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి. అందుకని మనం డెఫినెట్గా మనం ఎక్కువ తింటున్నాం, దాంట్లో డౌట్ ఏం లేదు. నేను కూడా మా ఇంట్లో కూడా విపరీతంగా తింటున్నాం. అది తగ్గించుకోవాలంటే ఎంత తగ్గించుకోవాలి? మనం నెమ్మదిగా అలవాటు అవ్వాలి. తక్కువ సాల్ట్ తింటే నెమ్మదిగా అలవాటు అవుద్ది. ఒకసారి అలవాటు అవుద్ది, 2-3 వారాల లోపల నెమ్మదిగా మనకి తక్కువ సాల్ట్ అనేది మన టేస్ట్ బడ్స్కి అలవాటు అవుతుంది. కాకపోతే మనం లెక్కేసుకోవాల్సింది ఇట్లా, 1 గ్రాము సోడియం అని అంటే 2.5 గ్రాములు సాల్ట్. అంటే మనం లేబుల్ చూసాం అనుకోండి, చిప్స్ ప్యాకెట్లో సోడియం ఇచ్చాడనుకోండి, అది సాల్ట్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే 2.5 గ్రామ్స్ పెట్టి మనం దాన్ని పెంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 400 mg సాల్ట్ ఉందనుకోండి, అది 1 గ్రామ్ సాల్ట్ కింద లెక్కేసుకోవాలి. మనం ఇప్పుడు సుమారుగా ఒకటి చెప్పుకున్నాం అనుకోండి, పాపడ్లోనే 1 గ్రామ్ సాల్ట్ ఉంటుంది. ఒక మ్యాగీ ప్యాకెట్ తిన్నారనుకోండి, ఇన్స్టెంట్ నూడిల్స్ తిన్నారనుకోండి, 2.5 గ్రామ్స్ సాల్ట్ దాని ఒక్క దాంట్లోనే ఉంటుందండి. మనం ఒకసారి బ్రేక్ఫాస్ట్కి మ్యాగీ సాల్ట్ తిన్నామంటే ఉప్పు దాంతోపాటే సరిపోతుంది మన రిక్వైర్మెంట్ సగం వరకు. ఇంకో 2 ప్యాకెట్లు తిన్నారంటే 6 గ్రామ్స్ అయిపోతుంది. అంటే ఒక హోటల్లో ఒక థాలీ తిన్నారనుకోండి, ఆ థాలీలోనే అంటే ఒక్క పూటలోనే ఒక 6 గ్రాములు మనకి సాల్ట్ వస్తుంది. కాబట్టి మనం ఎంత తింటున్నామో అర్థం చేసుకోండి. అంటే ఒక ప్యాకెట్ చిప్స్ తిని, ఒక పికిల్ తిని, ఒక పాపడ్ తింటేనే 8 నుంచి 10 గ్రాములు అయిపోతుంది. 5 గ్రాముల కన్నా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇంకా మనం కరెక్ట్గా మెజర్ చేసుకోవాలంటే 24 గంటలు యూరిన్ పట్టేసి ఆ యూరిన్లో సోడియం ఎంత వస్తుందో మెజర్ చేయొచ్చు. అవి రీసెర్చ్లో వాడతారు, మనం వాడడం రెగ్యులర్గా. అట్లాగే యూరిన్ స్పాట్ టెస్ట్ చేసుకోవచ్చు, అది అంత యాక్యురేట్గా ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే డబుల్ సాల్టింగ్. కొంతమంది ఉంటారు, సాల్ట్ సరిపోలేదు ఇంకొద్దిగా జలుకుంటూ ఉంటారు, అదైతే మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. దాంతోపాటు మనం పికిల్స్, పాపడ్స్, తర్వాత ఈ సాసెస్ కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఏదైతే సాల్ట్ ఎక్కువ ఉంటుందో వీటిని మనం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా కొంచెం మనం హెర్బ్స్ వాడుకోవడము, లెమన్ అంటే మన నిమ్మకాయ పిండుకోవడం, స్పైసెస్ వేసుకోవడం, వాటి ద్వారా ఫ్లేవర్ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి, ఉప్పు ఎక్కువ వేయకుండా. సో ఈ రకంగానే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఓవరాల్గా చాలా మరణాలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ మనకి నిన్న కూడా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లేకపోతే అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అని మీటింగ్ జరిగింది యుఎస్లో. దాంట్లో ఏం చెప్పారు అని అంటే, ఒక 5 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్లనే ఆల్మోస్ట్ మనకి చాలా మరణాలు సంభవిస్తున్నాయి. ఆ 5 రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మనం చూసుకున్నట్లయితే మనం ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ల పైన ఎక్కువ జీవించవచ్చు అని. వాటిలో ఏమున్నాయి? బీపీ, షుగరు, స్మోకింగు, తర్వాత ఇలాంటివి ఉన్నాయి 5. కాబట్టి మనం అవి తగ్గాలి అని అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే మనం మెయిన్ తగ్గించుకోవాల్సింది ఏంటి? ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తగ్గించుకోవాలా, ఎక్సెస్ ఫ్యాట్స్ తగ్గించుకోవాలా. ఇంపార్టెంట్గా ఇవాళ చెప్పింది అంటే ఉప్పు లేకపోతే కమ్మగా ఉండదు, కాకపోతే మనకి ఉప్పు అనేది మనకి డ్యామేజ్ కలగజేస్తుంది మనకు తెలుసు. కాబట్టి ఉప్పు తక్కువ తినండి, ఖచ్చితంగా తక్కువ తినండి, తగ్గించుకోండి. ఒక 2-3 వారాల్లో మీకు చక్కగా అలవాటు అయిపోద్ది తక్కువ తినడం, ఏం ప్రాబ్లం లేదు. చిన్నప్పుడు నేను ఉప్పు తినలేను బాబు, పచ్చళ్ళు తినలేనురా బాబు అంటే వీడు గుంటూరులో ఎందుకు పుట్టాడని తిట్టేవాళ్ళు. అంటే అంత ఇదిగా ఉండేదన్నమాట. ఆ కల్చరల్ చేంజ్ తీసుకురండి. నెమ్మదిగా తక్కువ ఉప్పు తినడం అనేది ఒక రిచ్ టేస్ట్ అనేది అర్థం చేసుకుంటా, అంటే అనేది మలుచుకుంటా. రిచ్ టేస్ట్ కాకపోవచ్చు, రిచ్ పూర్కి సంబంధం లేదు ఇక్కడ. ఎక్కువ కాలం బతకడానికి దాన్ని కొంచెం కల్చరల్గా మార్చామనుకోండి, ఓకే ఇది పెద్ద టేస్టు, తక్కువ ఉప్పు తినడం అనేది, గొప్ప వాళ్ళందరూ తక్కువ ఉప్పు తింటారు అనేది మనం నెమ్మదిగా ఇన్కల్కేట్ చేసుకుంటూ వస్తే ప్రజల్లోకి స్లోగా మనం ఉప్పు తగ్గించుకోవడానికి ఛాన్స్ వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పగానే ఎవరు 5 గ్రాముల కన్నా తగ్గించుకోరు, కానీ తగ్గించడం మొదలు పెట్టడం అనేది జరిగితే స్లోగా ఇండియాలో మనం బీపీ తగ్గించుకోవచ్చు, తర్వాత గుండె జబ్బులు తగ్గించుకోవచ్చు, పక్షవాతాలు తగ్గించుకోవచ్చు, కిడ్నీ జబ్బులు తగ్గించుకోవచ్చు. ఇంత ప్రయోజనాలు ఉంటాయి మనం ఉప్పు తగ్గించుకుంటే. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.